पोल्ट्री इंडिया ये जो एग्ज़िबिशन है ये हैदराबाद में करते हैं और 2007 से कर रहे हैं और पूरा हैदराबाद का पोल्ट्री एसोसिएशन है उनका पूरा सहयोग है इसके साथ में। और पोल्ट्री इंडिया जो फोरम है, जो प्लेटफॉर्म है, ये पूरा इंडिया का प्लेटफॉर्म है। हैदराबाद पोल्ट्री कैपिटल ऑफ इंडिया है, इसीलिए हमने हैदराबाद में ये शो करते हैं और हर साल इस शो में बढ़ोतरी कर रहे हैं, हम लोग बढ़ाते जा रहे हैं और एक ये पूरा दुनिया का सबसे बड़ा पोल्ट्री का शो हुआ है। अभी बाकी जो शो रहते हैं बैंकॉक में है, एटलांटा में है, यूरोप में है, उसमें पूरे सब रहते हैं जिसमें पोल्ट्री है, कैटल है, पिग है, फिशरी है। पर ये जो शो है ये हमारा खाली पोल्ट्री का है और ये सबसे बड़ा शो है। और इसी के लिए पूरे फार्मर्स को, इंडिया के पूरे फार्मर्स को, तेलंगाना और आंध्र के फार्मर्स को इसको आना चाहिए और अपना जो फार्म है वो अच्छी तरह से आधुनिक तरीके से बढ़ाना चाहिए, जिसमें उनका प्रॉफिट भी बढ़ेगा, उनका इनकम भी बढ़ेगा और सबका उसमें अच्छा हो जाएगा। यही कामना हम लोग करते हैं कि अपना जो फार्मर है वो ज़्यादा सक्षम बने, उसको इकोनॉमिकली स्ट्रांग बने, वो यही हमारा इच्छा है और वही तरफ से हम लोग ये काम कर रहे हैं। थैंक यू। నా పేరు ఉదయ్ సింగ్ బయాస్, ప్రెసిడెంట్ ఐపమా, ఇండియన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ మాది 2007లో స్టార్ట్ అయింది. ఇది పోల్ట్రీ ఇండియా అని మన బ్రాండ్ పేరుతోని మేము ఎగ్జిబిషన్ చేస్తాం ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ 16th ఎడిషన్ మా హైదరాబాద్లో జరిగింది. ఈ సంవత్సరం 17th ఎడిషన్ హైదరాబాద్లో నవంబర్ 26th, 27th అండ్ 28th అవుతుంది. ఈ 3 days ఎగ్జిబిషన్ టోటల్ పోల్ట్రీ సామాన్లకి, పోల్ట్రీ ప్రోడక్ట్స్ రిలేటెడ్ అంటే ఫార్మా, బ్రీడ్, ఎక్విప్మెంట్, ఇదంతా ఇక్కడ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అంటే పోల్ట్రీ ఇండియా. ఉన్న రైతులు, ఉన్న పోల్ట్రీ ఫార్మర్సు, హ్యాచరీ మెన్లు, డాక్టర్సు ఈ ఎగ్జిబిషన్స్కి రావచ్చు. ఇక్కడ వచ్చి వాళ్ళు ఈ ఎగ్జిబిషన్స్ అంటే ఏ స్థాయిలో పోయింది ఇప్పుడు, ఇక్కడ ఒక అందరు స్పెషల్ 25th మా దగ్గర నవంబర్ 25th ఒక టెక్నికల్ సెమినార్ అవుతుంది. దాంట్లో పెద్ద ఇండస్ట్రీ డాక్టర్సు, స్టేక్ హోల్డర్సు, టెక్నీషియన్స్ వాళ్ళు వస్తారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు మొత్తం టోటల్ డీటెయిల్స్, మనకు కావాల్సిన ఇండస్ట్రీలో ఏం ప్రాబ్లం నడుస్తుంది దాని మీద వాళ్ళు ఒక పేపర్ సబ్మిట్ చేస్తారు, డిస్కషన్స్ అవుతుంది. పెద్దగా ఇది ఎగ్జిబిషన్లో ఈ డిస్కషన్స్ మన ఏమేమి ఫార్మర్స్ ఫేస్ చేస్తున్నారో దాని మీద ఒక సబ్జెక్ట్ మీద ఒక పేపర్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. 26th, 27th ఎగ్జిబిషన్లో అందరూ ఇక్కడ వచ్చేసి పోల్ట్రీ ఫార్మింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలా, ఏం రిక్వైర్మెంట్ ఉన్నది, ఏం వాళ్ళు ఉన్న ఫార్మర్స్కి ఏం పెంచుకోవచ్చు, ఫీడ్కి ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు, బెటర్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవచ్చు, డిసీజ్ ప్రాబ్లం ఎట్లా అవాయిడ్ చేసుకోవచ్చు, ఇదంతా ఇక్కడ నేర్చుకోవచ్చు. సో అందరికీ ఇన్విటేషన్ మా ద్వారా, మా పోల్ట్రీ ఇండియా ద్వారా మీ అందరికీ మా డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే చెప్పినారు. దీంట్లో ఏమేం బెనిఫిట్స్ ఉంటుంది, మా తెలంగాణ పోల్ట్రీ అసోసియేషన్, మా తెలంగాణ పోల్ట్రీ బ్రీడర్ అసోసియేషన్ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు మంచి కాజ్ కోసము. ఈ ఇండస్ట్రీకి మేము తెలంగాణ ఇంత పెద్ద స్కేల్లో చేస్తున్నానని ఎవరికి తెలియదు. అందు గురించి ఇక్కడ మేము ఢిల్లీలో వచ్చి కూడా మేము మా కర్టన్ రేజర్లో ఇక్కడ అంతా ఒక వైడ్ రేంజ్లో కవర్ చేస్తున్నాము. దీంతో బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్ ఏ స్థాయిలో పోయింది. అండ్ ఐ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ టు ప్లీజ్ విజిట్ పోల్ట్రీ ఇండియా. పోల్ట్రీ ఫార్మింగ్ కమ్యూనిటీ ఇదంతా దానికి యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం. నవంబర్లో జరిగే పోల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ కొరకు యంగ్ ఎంటర్ప్రైనర్స్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరున్నా కానీ విజిట్ చేయొచ్చు. పోల్ట్రీ ఫామ్ అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక కార్పొరేట్ స్టైల్కి వెళ్ళిపోయింది. ప్లస్ పాత వాళ్ళు కూడా ఎవరైతే ఆటోమేషన్ కొరకు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొరకు తగ్గించుకోవాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా పోల్ట్రీ ఇండియా షోకు వచ్చి వాళ్ళ డెవలప్మెంట్ గురించి, ప్లస్ అందరూ కూడా హెల్తీగా ఉండడానికి, ఫార్మ్స్ కూడా హెల్తీగా ఉండడానికి రావచ్చు, విజిట్ చేయొచ్చు. ఐ వెల్కమ్ ఆల్ ద మెంబర్స్. థ్యాంక్ యూ. ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మన హైదరాబాద్లో నవంబర్లో జరగబోయే పోల్ట్రీ ఇండియా షో గురించని కర్టన్ రైజ్ ప్రోగ్రామ్ ఇక్కడ న్యూఢిల్లీలో చేశాము. ఎందుకంటే నేషనల్ లెవెల్లో అందరికీ తెలియాలా ఈ పోల్ట్రీ షో ఎందుకు చేస్తున్నాము, దాని ప్రాముఖ్యత ఏంటి, దీనివల్ల మనకు ప్రజలకు ఏం బెనిఫిట్ ఉంటుందని చెప్పడానికని ఢిల్లీలో చేశాము. సో ఇక్కడ అంతా మీడియా మిత్రులు అందరూ కూడా ఆల్ ఇండియా లెవెల్లో వచ్చారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ మనం గత 17 ఏళ్ళుగా ఈ పోల్ట్రీ చేస్తున్నాము.
దీనివల్ల మనకు పోల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రైతులకు కానీ, పోల్ట్రీ మనకు మెషినరీ తయారు చేసే వాళ్ళు కానీ, మందులు అమ్మేవాళ్ళు కానీ అందరికీ కూడా ఉపయోగపడేలా ఈ ప్రోగ్రామ్ ఉంది. దీనివల్ల నెట్వర్కింగ్ జరుగుతుంది, అందరికి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త రైతులు కానీ, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న రైతులు కూడా వాళ్ళు చేస్తున్న ఇప్పుడు యాజమాన్య పద్ధతులను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని తర్వాత చాలా గుడ్ల ఉత్పత్తి పర్సెంటేజ్ ఏమంటారు దాన్ని, గుడ్ల ఉత్పత్తి ఖర్చు కానీ, మాంసం ఉత్పత్తి ఖర్చు కానీ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ పోల్ట్రీ ఎగ్జిబిషన్ వల్ల ఇంకొక ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే, ముఖ్యంగా మన వెటనరీ డాక్టర్లు ఉంటారు కదా, ఎవరైతే పశువుల డాక్టర్లు ఉంటాం కదా, వాళ్ళు ఈ సంబంధించిన వాళ్ళకు మంచి ఎక్స్పోజర్. ఇది కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఈ ఇండస్ట్రీ గురించి అంత తొందరగా తెలుసుకునే అవకాశం ఉండదు. వాళ్ళు ఉద్యోగం చేసిన 4-5 ఏళ్ళగా నేర్చుకునే విషయాన్ని ఒక 3 రోజుల్లో వాళ్ళు మొత్తం సంక్షిప్తంగా పూర్తిగా ఇండియాలో ఉంది కానీ, ఏషియాలో ఉంది కానీ, వరల్డ్ లెవెల్లో కూడా పోల్ట్రీ పరిశ్రమ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఉన్న ఒడిదుడుకులు ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది తెలుసుకోవడము. అంతకన్నా ముఖ్య ఉద్దేశంగా ఈ సెమినార్ మనకి ఏంటంటే, ఈ ఎగ్జిబిషన్ కానీ, ఈ పోల్ట్రీ నాలెడ్జ్ కానీ మనం ఎందుకు పెడుతున్నామంటే, ఈ ఇండస్ట్రీ 60 ఏళ్ళుగా మన ఇండియాలో చాలా అభివృద్ధి చెందింది. మనం గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నాము, మాంస ఉత్పత్తిలో 4-5 స్థానాల్లో ఉన్నాము. ఉన్నప్పటికీ కూడా మన భారతదేశంలో తలసరి వినియోగం గుడ్లది చాలా తక్కువగా ఉంది. మనము సుమారుగా 103 గుడ్లు మాత్రమే సంవత్సరానికి ప్రతి మనిషి తింటున్నాడు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకా చాలా 200 గుడ్లు అట్లీస్ట్ మనకు NIN వాళ్ళు చెప్తారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏం చెప్తారంటే, మనం అట్లీస్ట్ 180 eggs తినాలని చెప్తారు. సో ఇది చాలా తక్కువ ఉంది మన దేశంలో. ఈ గుడ్ల మన వినియోగాన్ని పెంచడానికి కూడా ఈ సెమినార్ బాగా తోడ్పడుతుంది. మాంసపు వినియోగంలో కూడా కోళ్ళది చూస్తే ప్రపంచంలో మొత్తంలో కూడా చికెన్ కన్జంప్షన్ మనకు 51% ఉంది. ఎందుకంటే ఈ చికెన్ ఇండస్ట్రీ, ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ నుంచి మనకు మాంసము అతి తక్కువ ధరలో తయారయ్యి మన వినియోగదారునికి ఈరోజు దొరుకుతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్లను కూడా ఎక్కువగా మనం 200 గుడ్ల వరకు సంవత్సరానికి ప్రతి మనిషి తినాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, మేము తెలంగాణ బ్రీడర్ అసోసియేషన్ తరఫున తెలంగాణలో ప్రతి విలేజ్కి వెళ్ళి సుమారుగా 50 గ్రామాల్లో మేము గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళాం. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో తెలుసుకుందామనే విషయాలు వెళ్ళి పిల్లలతో మాట్లాడి వాళ్ళు తీసుకుంటున్న ఆహారం గురించి తెలుసుకున్నట్టయితే వాళ్ళ ప్రోటీన్ చాలా తక్కువగా తింటున్నారు. వాళ్ళ బాడీ వెయిట్ చూసినా, వాళ్ళ హైట్ చూసినా కూడా 62%, చాలా బాధేస్తుంది చెప్పడానికి, 62% పిల్లలు వెయిట్ తక్కువ ఉన్నారు, బరువు తక్కువ ఉంది, తర్వాత హైట్ కూడా తక్కువ ఉంది. మన ఆరోగ్యానికి ముఖ్య మనం ఎట్లా మెజర్ చేస్తామంటే వాళ్ళ శరీర బరువే కాకుండా వాళ్ళ హైట్ కూడా చూసేమని చెప్పగలుగుతాం. ఈరోజు చిన్న వయసులో వాళ్ళు 10 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు ఆరోగ్యం లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో రోగనివారక శక్తి తక్కువ ఉంటుంది, వాళ్ళు కష్టపడి పని చేయలేరు, చదువుకున్న జ్ఞాపక శక్తి ఉండదు. సో ప్రతిదానికి మనిషి బాగుపడాలంటే ఈ పిల్లలు మనకు భావి భారత పౌరులు చాలా ఆరోగ్యంగా ఉండి దేశ అభివృద్ధికి తోడ్పడాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం మహాభాగ్యం అంటాము. సండే మండే రోజుకా వన్డే అని కూడా మనకు స్లోగన్ వచ్చింది. సో దానిలాగానే చికెన్ కన్జంప్షన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మన ఈ భారతీయులు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ కన్జంప్షన్ పెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రోటీన్ మనం క్లియర్గా చెప్తాము, ప్రతి 1 kg బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ తినాల్సిన అవసరం ఉంది. ఇంకా స్పోర్ట్స్ మెన్ ఆటల్లో వాళ్ళు రాణించాలంటే 2 గ్రాముల వరకు కూడా ప్రతి కేజీకి 50 కిలోలు ఉన్న అబ్బాయి 100 గ్రాములు ప్రోటీన్ రోజు తింటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, స్పోర్ట్స్లో కూడా రాణిస్తారు. సో మనకి ఈరోజు చూసినట్లయితే ఒలింపిక్స్లో కూడా భారతదేశం ఇంకా కొద్దిగా వెనకబడి ఉంది. డెఫినెట్గా మనకి ఇట్లాంటి ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల భారతదేశం ముందుకు వెళ్తుంది, మన యువత కూడా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ.